హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్లాస్ కుక్ బుక్. ఈరోజైతే నేను మటన్ గ్రేవీ చేస్తున్నాను. దానికోసం ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, పట్ట, లవంగం, సాజీరా వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసుకొని అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అది కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయాక ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేస్తున్నాను. ఈ మటన్లో నేను కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసి ఒక గంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. మటన్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయినాక ఇక్కడ నేను కొబ్బరి, గసగసాల పేస్ట్ వేస్తున్నాను. ఇవి మంచిగా బాగా కలుపుకొని కొంచెము మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ని. సో ఆయిల్లో ఫ్రై అయినాక ఇప్పుడు మటన్కి సరిపడా కారము, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెము మనము ఆయిల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇవన్నీ ఫ్రై అయినాక ఒక 4 టమాటోస్ నేను కొంచెం ఇలా మిక్సీలో వేసుకున్నాను. అది కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మటన్ అనేది కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్కి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను. ఒకసారి మంచిగా కలుపుకోవాలి మొత్తము. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు మనము మటన్ అనేది ఉడకనివ్వాలి. ఇక్కడ నేను 5 విజిల్స్ పెట్టానండి. మటన్ అనేది మంచిగా ఉడికిపోయింది. ఈ మటన్ గ్రేవీ మనకు ఫ్రైడ్ రైస్, చపాతీ, పూరి, పుల్కాలకి చాలా అంటే చాలా బాగుంటుంది. వైట్ రైస్, మటన్ గ్రేవీ అండ్ రసం ఇస్ ద బెస్ట్ కాంబినేషన్. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన మటన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ ద అప్డేట్స్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్ అండ్ దిస్ ఇస్ సర్లా సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.